మానవులు ఆది నుంచి కూడా తప్పిపోతూ ఉన్నారు. అందుకొరకే ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆ తప్పిపోతున్నటువంటి మానవుని జీవితానికి దేవుడు జ్ఞానోదయాన్ని కలిగించాలని, మానవునికి బుద్ధి చెప్పాలని దేవుడు ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అనేక పర్యాయాలు మానవులు తమ జీవితాల్లో దేవుడు ఎంత మాట్లాడినప్పటికీ కూడా వారు తిరిగి దేవుని యొద్దకి రాకుండా, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండకుండా, బుద్ధి కలిగిన వారుగా ఉండకుండా దేవునికి దూరంగా వెళుతూనే ఉంటారు. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో తన భక్తుల ద్వారా మాట్లాడుతూ మానవునికి బుద్ధి ఎప్పుడు వస్తుందని చెప్తా వచ్చాడు. మానవునికి జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది ఎప్పుడు అని అడుగుతున్నాడు. మానవ జీవితంలో బుద్ధి కలగాలంటే కొన్ని పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులు ఎదురయ్యే వరకు కూడా ఏ మానవుడు కూడా బుద్ధి కలిగిన వాడై దేవుణ్ణి వెంబడించడు అని దేవుని వాక్యం ద్వారా మనకి సెలవేయబడతా వచ్చింది. వాటిలో కొన్ని ఉదాహరణగా మనం జాగ్రత్తగా చూసినట్టయితే లేఖనాల్లో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక యవ్వనుని గురించినటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటకును పాపము చేసి తిని అని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని అనుకొని లేచి వెళ్ళినట్టుగా మనకి దేవుడు ఈ యొక్క లేఖనాల్లో రాయించాడు. ఇది మనకు తప్పిపోయినటువంటి కుమారుడు గురించి. ఆ తప్పిపోయిన కుమారుని యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు వాడు తండ్రితో పోరాటం చేసి పోట్లాడి తండ్రి సంపాదించిన ఆస్తిలో సగాన్ని పంచుకొని తిరిగి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా వ్యర్థం చేసుకున్నాడు. అంతా వ్యర్థం చేసుకునే వరకు వాడి జీవితంలో బుద్ధి అనేది, జ్ఞానం అనేది కలగలేదట. వాడికి బుద్ధి ఎప్పుడు వచ్చిందయా అని మనం గమనించినట్లయితే దేవుడు లూకా ద్వారా మనకి తేటగా రాస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు లోకానికి నశించిన వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్తా వచ్చాడు. అందుకే ఇక్కడ నశించిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ యవ్వను యొక్క కుమారుని యొక్క జీవితంలో దేవుడు వాడిని కూడా రక్షించాడని చెప్పి అలాగే మనం ఉండకూడదని జ్ఞాపకం చేయటానికి ఈ యొక్క వృత్తాంతాన్ని మనకు రాశాడు. ఆ యవనస్తుడు డబ్బంతా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా వేయపరుచుకున్నాడు, అంతా కూడా పాడు చేశాడు. పాడు చేసే వరకు కూడా తన జీవితంలో బుద్ధి అనేది కలగలేదు, జ్ఞానం అనేది రాలేదు. ఆ యొక్క మానవ జీవితంలో బుద్ధి జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందయా అంటే మనకున్నదంతా కూడా పాడైపోయినప్పుడు, అంతా కూడా నాశనం చేసుకున్నప్పుడు, ఏమి లేని స్థితిలోనికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఎలాగుందో తన పరిస్థితి అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాడికి ఇష్టమైంది కావాలని కోరి తినేవాడు, ఇష్టం లేనిది పక్కకి త్రోసివేసేవాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత తన ధనాన్ని అంతా కూడా అలాగే వ్యర్థముగా ఇష్టానుసారంగా వేయపరుచుకున్నాడు. చివరికి తన దగ్గర ఉన్న ధనమంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత తనతో ఉన్న స్నేహితులందరూ తనను వెడబాసారు. వారు ఎడబాసిన తర్వాత ఏమైందయ్యా అంటే తిండి దొరకనటువంటి పరిస్థితి ఎదురుపడింది. తిండి దొరక్క అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడా ఎవడు కూడా వాడిని చేర్చుకోలేదు. చివరికి తన జీవితానికి ఎలాంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడిందయా అంటే పందులు మేపటానికి వాడు చేరాడు అంటున్నాడు. ఒక దినమందు పంది అనేటువంటి పేరు చెప్పిన అవి కనపడ్డా ఎంతో అసహించుకునేవాడు, వాటిని ఊహలో కూడా తెచ్చుకునేవాడు కాదు. కానీ తన దౌర్భాగ్యం ఎలాగుందా అంటే ఆ పందులు మేపటానికి వాడు చేరాడు. అక్కడ ఏమైనా వాడికి దొరుకుతుందేమో అనుకున్నాడు, కానీ అక్కడ కూడా వాడికి ఏమీ దొరకలేదు. కాబట్టి ఆ పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు
ఆ పందులు కూడా వాడిని త్రోసివేస్తున్నాయి చివరికి. ఇప్పుడు తన మానవ జీవితంలో బుద్ధి వచ్చింది అని చెప్తున్నాడు. ఆ పందులు త్రోసివేయకపోతే అప్పటికి కూడా వచ్చేది కాదు. ఇంకా ఆ పందులు త్రోసివేసినాక తినటానికి లేనప్పుడు బుద్ధి వచ్చిందట వాడికి. అంటున్నాడు, వాడు నా తండ్రి అంట అనేక మంది పనివాళ్లకు సమృద్ధైన ఆహారం ఉంది, కానీ నాకైతే ఇలాంటి దౌర్భాగ్యం వచ్చిందని వాడు ఎరిగినప్పుడట వాడు బుద్ధి వచ్చి ఏమనుకున్నాడు, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీకు కూడా వ్యతిరేకంగా ఎంతో ద్రోహం చేశాను తండ్రి, నన్ను కుమారుడుగా కాకుండా ఒక పనివాడుగా నన్ను చేర్చుకోమని అడుగుదామనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగింది అతని జీవితంలో. అలాంటి దుర్భరమైన పరిస్థితి ఎదురయ్యే వరకు ఆ యొక్క ధనవంతులైనటువంటి యవనస్తుని యొక్క జీవితంలో బుద్ధి రాలేదు. అందుకనే వాక్యం రాశారు కదా, మానవునికి ఎప్పుడు బుద్ధి కలుగుద్దాయా అంటే యోబు చెప్తా ఉంటాడు, యోబు గ్రంథం రాస్తున్నాడు, మానవునికి బుద్ధి రావాలంటే ఒక గాడిద మనిషిగా పుట్టాలి. మానవునికి బుద్ధి రావాలంటే గాడిద మనిషిలాగా పుట్టాలి. గాడిద మనిషిలాగా పుట్టుందా? అది ఎప్పటికీ జరిగే పని కాదు. మానవునికి బుద్ధి రావాలంటే తన యొక్క జీవితంలో ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి వానికి ఎదురుపడాలి. ఇక్కడ యవనస్తులైనటువంటి ఈ యొక్క ధనవంతులైనటువంటి ఆ పిల్లవానికి ఎప్పుడు బుద్ధి పుట్టిందా అంటే వాడికున్నవంతా కూడా పోయిన తర్వాత తిండికి లేనటువంటి పరిస్థితి ఎదురుపడినప్పుడు, నావారు అనుకున్న వారందరూ కూడా వెలివేసిన తర్వాత ఎవడు కూడా సహాయము చేయలేనటువంటి పరిస్థితుల్లో వాడు మిగిలిపోయినప్పుడు వాడి జీవితము దుర్భరమైపోయింది కనుక అప్పుడు వాడు తన జీవితంలో బుద్ధి తెచ్చుకున్నాడు అని రాస్తున్నాడు. అప్పుడు వాడు ఏమనుకున్నాట, నేను ఇంటికి వెళ్దాము, తండ్రి దగ్గరికి వెళ్దాము, తండ్రికి దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, తప్పు చేశాను కనుక దానిలో నుంచి నన్ను క్షమించమని దేవుణ్ణి తండ్రిని వేడుకుందాం అనుకొని వాడు వెళ్ళాడు అని దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాము. అందుకొరకే మానవ జీవితంలో మనము దేవుని మాట వినాలి అని చెప్తున్నాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినలా నీకెంత మేలు, నా మాట వింటే నీకు మేలు కలుగుతుంది, నా మాట వింటే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నా మాట వింటే నీ జీవితానికి ధన్యత కలుగుతుంది. అలాగా కాకపోతే నీ జీవితము దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఎదురవుతుందని దేవుడు మనకిక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాయన్నమాట. అందుకొరకే మానవుడు కోల్పోయినటువంటి ఆ బుద్ధి జ్ఞానము మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అది వచ్చే వరకు మన జీవితాల్లో ఎలాగుంటుందా అంటే మనం అనుకున్నదే అనుకున్నట్లుగా మనం సాగిపోతూ ఉంటాము. మరి దేవుడు చెప్పినట్లుగా దావీదు కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు, గుర్రమునకు ఏం కావాలంట, కళ్ళెము కావాలంట, గాడిదకు శుభుకు కావాలి. అలాగా అవి ఉన్నప్పుడే అవి మాట వింటాయి, అప్పటి వరకు కూడా అవి మాట వినవని దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషునికి బుద్ధి రావాలంటే మరి బుద్ధి లేని, జ్ఞానము లేని గుర్రముల వలె, కంచర గాడిద వలె మనం ఉండకుండా మనము దేవుని దగ్గరికి రావాలి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాం. వాటి యొక్క యవనస్తుని యొక్క జీవితంలో ఎప్పుడు బుద్ధి వచ్చిందా అంటే తనకున్న సమస్తాన్ని కూడా వాడు పోగొట్టుకొని ఏమీ లేని స్థితిలోనికి వచ్చినప్పుడు వారి జీవితంలో బుద్ధి వచ్చిందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. మరొకటి మనం గమనించినట్లయితే మరొకరికి ఎప్పుడు బుద్ధి వచ్చిందా అంటే అదే లూకా సువార్తలోనే 16వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడై ఉన్నటువంటి వాడు, ఇతను కూడా లోకంలో ఎంతగానో సుఖ అనుభవాన్ని కలిగి జీవించినటువంటి వాడు. అయితే అతడు తన యొక్క జీవితంలో ఎప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడా అంటే తను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడట, అతను మండుచూ ఉన్నటువంటి అగ్ని గుండంలోనికి వెళ్ళాడట. అప్పుడు అతడు పాతాళములో
బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని చెప్పాడు. తర్వాత ఇంకా కిందకి వెళ్తా అంటాడు కదా, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపవాలని నిన్ను వేడుకుంటున్నాను అని చెప్తున్నాడు. గమనించారా? ఎప్పుడు వానికి బుద్ధి వచ్చిందట? ఆ అగ్నిగుండములో యాతన పడతా ఉన్నప్పుడు. కొంతమందికి యాతనలు గుర్తు వచ్చే వరకు కూడా జీవితంలో బుద్ధి రాదు వాళ్ళకి. ఇక్కడ ఈ ధనవంతుడు కూడా భూమి మీద ఉండగా మోషే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు. అప్పుడు ఇంకా దేవుని వాక్యం కూడా అందించబడతా ఉంది. అక్కడ ఇశ్రాయేలు అయితే ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేలు అయి ఉంటాడు, ఎందుకంటే అబ్రహాము గుర్తుపడతా ఉన్నాడు. అబ్రహాముని గుర్తుపడతా ఉన్నాడు. అబ్రహాం కూడా ఏం చెప్పాడు? కింద ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తే వింటే చాలని చెప్పాడు. అయితే తన జీవితంలో భూమి మీద ఉన్నంతసేపు తను ధర్మశాస్త్రాన్ని కానీ, ప్రవక్తలను కానీ, లేదా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి సువార్తను కానీ అతడు అంగీకరించుడు. అందుకొరకే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడట? అగ్ని గుండములోనికి తీసుకొని పోబడ్డాడు. ఆ నరక యాతల్లోనికి తీసుకొని పోబడ్డాడు. అక్కడ అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ అల్లాడిపోతున్నటువంటి వాడు చెప్తున్నాడు, ఇదిగో కింద ఇంకా నాలాంటి వారు 5 ఉన్నారయ్యా, కనీసం వారు కూడా ఇక్కడికి రాకుండా ఉండేటట్లుగా, నాకు బుద్ధి లేకుండా వచ్చాను ఇక్కడికి, వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లుగా ఈ లాజరును పంపించు సాక్షాత్తుగా. ఎప్పుడు వచ్చిందట ఇతనికి బుద్ధి? అగ్నిగుండములో యాతన పడుతున్నప్పుడు బుద్ధి వచ్చిందట. వీడికి బుద్ధి వచ్చినా కానీ ఉపయోగం ఉందా? లేదు. ఎందుకంటే అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు కూడా వాడిని ఆ స్థలంలోంచి మరొక స్థలంలోకి తీసుకెళ్ళడానికి అవకాశము లేదు అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ అబ్రహాము అంటున్నాడు, ఇదిగో నీకును మాకును మధ్యలో పెద్ద అగాధం ఉంది, మేము అక్కడికి కానీ నీవు ఇక్కడికి కానీ రావటానికి అవకాశము లేదు. అందుకే కింద ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకుండా వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా లాజరును పంపించాయా అని చెప్పి ఆ యాతన పడతా ఉన్నటువంటి ఈ ధనవంతుడు అబ్రహామును అడుగుతా ఉన్నాడు. అబ్రహాం అవదయ్యా, అది కింద ప్రవక్తలు, ధర్మశాస్త్రం ఉంది, యేసుక్రీస్తు వారు బోధించినటువంటి రాజ్య సువార్త అక్కడ ప్రకటించబడతా ఉన్నది. అది విని వాళ్ళకు బుద్ధి వస్తే నీవున్న యాతనకరమైన స్థలములోనికి రాకుండా, ఇదిగో ఈ పేదవాడైన లాజరు ఎలాగైతే నా రొమ్మును ఆనుకొని ఉన్నాడో అలాగే వారు కూడా ఇక్కడికి వచ్చి నాతో ఆనుకొని ఉండటానికి అవకాశం ఉందయ్యా అని చెప్పి అబ్రహాము ఆ యొక్క ధనవంతులైనటువంటి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మానవ జీవితంలో బుద్ధి రావాలి. బుద్ధి రావాలంటే దేవుని మాటలు వినాలని చెప్తున్నాడు. దేవుని మాటలు వినకుండా యవనస్తుడు ఏం చేశాడు? ఆ తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడు? ఎంతగానో సుఖపడ్డాడు, ఎంతగానో అనుభవించాడు. దాని భూమి మీద దేవుడు అనేటువంటి ధ్యాస లేకుండా ఉండిపోయినటువంటి వాడుగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. కనుక మన జీవితాల్లో మనము దేవుని మాట వింటే బుద్ధిని కలిగి ఉండగలిగిన వారంగా ఉంటాము. బుద్ధిని కలిగి ఉంటాము. మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నట్లయితే అతడు కూడా బుద్ధి లేకుండా పోయాడు. యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతూ ఉంటే ఆయన ఎప్పుడు బుద్ధి వచ్చిందయ్యా అంటే ప్రాణం పోతదేమో అనుకున్నప్పుడు బుద్ధి వచ్చిందట. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరి ఎన్నటికి
ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులు లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవే నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. హల్లెలూయా. ఏమవుతున్నాడండి? యోనా ఒక ప్రవక్త. ఆయన కూడా ఒక దినాన ఏమైందయ్యా అంటే దేవుని మాటను వినలేదు, దేవుడు చెప్పింది చేయలేదు. ఇదిగో నువ్వు వెళ్ళి నా ప్రజలు నశించిపోతున్నారు కనుక వాళ్ళకి నువ్వు బోధ చేయయ్యా అని దేవుడు యోనాకి ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళమని చెప్పాడు. నినివే వెళ్ళమని చెప్పిన యోనాని దేవుడు పంపిస్తే యోనా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడట? యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీషుకు పారిపోయాడు. ఆ తర్షీషుకు పారిపోతా ఉన్నప్పుడు దేవుడు అక్కడ భయంకరమైనటువంటి విపత్తును కలుగు చేశాడు. సముద్రం అంతా కూడా అలలతో నిండిపోయింది. ఆ అలలు కొట్టి ఆ ఓడ మునిగిపోతుందేమో అనుకున్నటువంటి పరిస్థితి ఎదురొచ్చింది. ఆ పరిస్థితుల్లో అందరూ కూడా భయపడి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎవరు దేవుడికి వారు యోనా ఎక్కడున్నాడట? వెళ్ళిపోయి ఓడ అడుగు భాగంలో చక్కగా నిద్రపోతా ఉన్నాడట. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి పారిపోయాడు కనుక నాకు ఇక్కడ బాగుంది, దేవుడు నన్ను చూడకుండా ఉంటాననుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోతా ఉన్నాడట. అప్పుడు ఓడలో ఉన్నటువంటి అన్ని కూడా పడవేసిన తర్వాత ఇంకా అలజడి తగ్గకపోయేటప్పటికి వారు అనుకున్నాడు, ఈ కీడు ఎవరి మూలంగా కలిగిందయ్యా అంటే అప్పుడు అతన్ని లేపారు. వచ్చి ఇదిగో ఓ నిద్రపోతా, నువ్వు లేవు, ఇదిగో ఇదిగో భయంకరమైనటువంటి విపత్తు కలుగుతూ ఉంది, దీనికి అన్ని కూడా పడవేసాము, ఇంకా మన ప్రాణాలు పోబోతా ఉన్నాయి. ఎవడు దేవునికి వాడు ప్రార్థన చేసుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు, నువ్వైతే ఏమీ ఎరగకుండా నిద్రపోతున్నావు అని చెప్పి ఓ నిద్రపోతాను అని లేపినప్పుడు అప్పుడు అతని యొక్క నోట్లోంచి ఒక మాట వచ్చింది, అయ్యా ఇదంతా నా వలన కలిగింది కనుక నన్ను పట్టుకొని సముద్రంలో పడవేయమని చెప్పారు. ఆ సముద్రంలో వాడిని పడవేసినప్పుడు ఏమైందయ్యా అంటే వెంటనే దేవుడు ఆయనకి బుద్ధి చెప్పాలని ఒక చేపకి ఆజ్ఞాపించాడు. ఆ పెద్ద తిమింగలం లాంటి చేప వచ్చి ఆయన్ని మింగి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? అతను జీవితంలో పడరాని పాట్లు పడతా ఉన్నాడు. అక్కడ ఎలాగున్నాడట? సముద్ర గర్భంలో ఉన్నాడు. సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్నాడు. అతని తలకి నాచు చుట్టుకుందట. అతడు మరణ పాశంలో ఉన్నట్లుగా ఉన్నాడట. ఏమీ తోచని పరిస్థితుల్లో ఉండిపోయాడు. ఊపిరాడిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాస్తవానికైతే మన యొక్క కడుపులోకి తిన్నటువంటి ఆహారము జీర్ణం కావటానికి లోపల ఒక యాసిడ్ ఉంటుంది. ఆ అన్నం వెళ్ళిపోయినాక ఏమవుతుందంటే అందులో పడిపోద్ది. అందులో పడంగా అంతా కూడా అది అంతా కూడా తినివేయబడి జీర్ణం చేస్తారన్నమాట. మన కడుపులో ఉన్న యాసిడ్ ఒక బ్లేడు కూడా లోపలికి వెళ్తే పేగులు తెక్కకుండా గొంతు తెక్కకుండా అది కూడా కరిగిపోద్దట, బయటకు రాదట. అంత భయంకరమైనటువంటి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉంటుంది కడుపులో. అయితే మరి చేప కడుపులో తిమింగం కడుపులో అంతకంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అది ఆ సముద్రంలో ఓడలు కూడా మింగేస్తట. అనేక రకాల వస్తువులు పడ్డప్పుడు వాటిని మింగేస్తూ ఉంటుంది, అవి కరిగిపోతాయి. అయితే లోపల పడ్డటువంటి యోనా చల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చిందట. అక్కడ ఆ చేప కడుపులో ఉన్నటువంటి యోనాకి అప్పుడు బుద్ధి వచ్చి ఏమని చెప్తున్నాడు? దేవా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి, నా పరిస్థితి భయంకరంగా ఉంది. నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నాయా అంటే చాలా దుర్భరంగా ఉంది. అదిగో మరణ పాశాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నేను ఏమీ చేయలేనటువంటి విధంగా ఉండిపోయాను. కాబట్టి
నాకు సహాయం చేయి, నాకు బుద్ధి వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది అని చెప్తున్నారు. ఆ బుద్ధి వచ్చే వరకు దేవుని యొక్క మాట వినలేదు. బుద్ధి వచ్చే వరకు దేవుని యొక్క మాటని పెడచెవిన పెట్టాడు. ఆ బుద్ధి పోకముందే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా మాట వినయ్యా, నీకు మంచిదని చెప్తున్నాడు. కానీ దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి త్రోసివేశాడు. దేవుణ్ణి త్రోసివేయటం ద్వారా ఏమైందా అంటే తను భయంకరమైనటువంటి మరణ యాతనలోనికి వెళ్ళిపోయాడు. ప్రాణము పోతుందేమోటువంటి ప్రయాసంలోనికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వాడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మత్స్యం యొక్క కడుపులో నుండి యోనా ఇలాగ ప్రార్థన చేశాట, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నువ్వు నా ప్రార్థన అంగీకరించున్నావా? ఇదిగో నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందంటే అది వర్ణనాతీతమైంది, ప్రాణాంతము వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. ఏమైందట? ప్రాణాంతం వచ్చిందండి. ప్రాణాంతం అంటే ఏంటి? ప్రాణం పోయేటంటే పరిస్థితి వచ్చేసింది, సమయం వచ్చేసింది. అప్పటికే 3 దినాలు అయిపోయింది. 3 దినాలు ఆ చేప కడుపులో ఉండి దేవుడు చేపను తినొద్దని చెప్పాడు కనుక ఆ చేప యోనాని అలాగ తినకుండా మింగేసి అలా ఊరుకుంది. లేకపోతే ఆ కడుపులో పడంగానే వెంటనే కరిగిపోయేవాడు, ఎముకలు కూడా లేకుండా. దేవుడు ఆయనకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ యవనస్తుడికేమో తిండి లేకుండా పందుల పొట్టు తినేటట్లు చేసినప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఈ ధనవంతుడికేమో నరక యాతంలో పడ్డప్పుడు, అగ్ని గంధకంలో పడ్డప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు యోనాకేమో చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాతన అనుభవించలేక ప్రాణాంతం వచ్చేసింది కనుక అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు అని నాకు బుద్ధి వచ్చిందని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకొరకే మనము ప్రాణాంతం వచ్చే వరకు దేవుని మాట వినకుండా ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటూ ఉంటాడు యెషయా రాసిన, అదిగో అనేక మారులు గద్దించులను వినని వాడికే హఠాత్తు మరణము కలుగును అని చెప్తున్నాడు. దేవుడు చెప్తా ఉంటాడు. కానీ ఆ మాటను వినకపోతే మన జీవితాల్లో ఏమవుతాయా అంటే చాలా ప్రమాదం కలుగుతుంది. ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా మనం బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మరొక వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయమందు అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము, నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని ఉన్నాడట. గమనించారా? ఈయన సంసోను బలాఢ్యుడైన వాడు, దేవుని యొక్క వరప్రసాదం. దేవుడు ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలో ఉంచి విడిపించడానికి బిడలేని వారికి వరంగా ఇచ్చాడు. వరంగా ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క మాటను ధిక్కరించేశాడు. దేవుని మాటను కాదని త్రోసివేశాడు. నాజీరు చేయబడినటువంటి వాడు. నాజీర్ అనగా తన జీవితంలో ద్రాక్షారసము కానీ మద్యము కానీ మరి మంగలి కత్తి కానీ అలాగే తల మీదకి రాకుండా చూసుకోవాలి. చచ్చిన దాన్ని అతడు ముట్టకూడదు. గమనించాడా? ద్రాక్షరసాన్ని మద్యాన్ని తాకూడదు. మంగళ కత్తిని తన తల మీద పెట్టి అది వెంట్రుకలు గొరగకూడదు. చచ్చిన దానిని ముట్టకూడదు. ఈ నాజీరు చేయబడ్డవారు చేయవలసినటువంటి నియమాలు ఇవి. వాటికి చాలా దూరంగా ఉండాలి.
కానీ ఇక్కడ సంసోను యొక్క జీవితంలో ఏమైందయ్యా అంటే దేవుడు చెప్పిన మాటను వినలేదు, తల్లిదండ్రులు చెప్పిన మాటను వినలేదు. ఆ మాట వినకుండా ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి చివరికి తన యొక్క బల రహస్యాన్ని ఆమెకు చెప్పేసినాడు. ఆ బల రహస్యాన్ని ఆమెకు చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఆ వాస్తవాన్ని రాబట్టిన తర్వాత ఆ వెంట్రుకలు ఆ తల అంతా కూడా మంగళకత్తితో గొరిగేశాడు. వెంటనే తనలో నుంచి బలము వెడలిపోయింది. అతడు అక్కడ అంటాడు 20వ వచనం మనం చూస్తా ఉంటే 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయిను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. గమనించారా? యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అతడు ఎప్పటికప్పటి వలె తను బయలుదేరి విరజిమ్ముకుందాం అనుకున్నాడట. అలా అనుకున్నాడు, కానీ దేవుడు ఆయన్ని ఎడబాసాడని అతనికి తెలియలేదట. ఎందుకంటే ఆ జుట్టంతా కూడా క్షవరము చేయబడగానే తన బలము అతనిలో నుండి తొలగిపోయింది అని చెప్తున్నాడు. నాజీరు చేయబడ్డవాడు క్షవరము చేయించకూడదు. ఇప్పుడు తల వెంట్రుకలు తీసేసింది ఆమె. ఆ తర్వాత ఆయన ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చచ్చిపోయినటువంటి సింహంలో తేనె పట్టు పట్టినప్పుడు వెళ్ళి ఆ చచ్చిపోయిన సింహాన్ని ముట్టుకున్నాడు. నాజీరు చేయబడ్డవాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంచబడినవాడు, తన బంధువులు చనిపోయినప్పటికి కూడా వారిని ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకున్నట్లయితే పాలెము వెలుపలకి వెళ్ళి స్నానము చేసి 7 రోజులు బయట ఉండి తల అంతా కూడా వారు క్షవరము చేయించుకొని 7 దినాల తర్వాత మరలా లోపలికి రావాలి. అయితే ఇప్పుడు నాజీరు చేయబడ్డవాడు చచ్చిన దానిని ముట్టకూడదు. కానీ ఏం చేశాడు? వెళ్ళి నాజీరు చేయబడ్డటువంటి వాడన్న వాస్తవాన్ని మర్చిపోయి ద్రాక్షారసం పానాన్ని మధ్యాహ్నం సేవించి తర్వాత ఆ చచ్చిపోయినటువంటి సింహములో నుంచి ఆ తేనె పట్టును తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది? చివరికి తన యొక్క తల వెంట్రుకలన్నీ కూడా క్షవరము చేయబడ్డాయి, తీసివేయబడ్డాయి. తన బలము ఆయనలో నుంచి తొలగిపోయింది. యెహోవా అతన్ని ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. దేవుడు ఎడబాసాడని తెలిసిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చి అంటున్నాడు కదా, వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అప్పటిదాకా ఎవరు ఏమి చేయలేకపోయారు. 300 మందిని ఒక పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని చంపేసినవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైంది? కాళ్ళతో కట్టబడ్డాడట. గొలుసులు కూడా కాళ్ళతో కట్టబడ్డాడు, గొలుసులతో కట్టబడ్డాడు. తీసుకొని వెళ్ళి బానిసగా తిరగలు విసిరే వారి దగ్గర ఉంచి తిరగలు విసిరాడు. ఆ తిరగలు విసిరి చివరికి చంపడానికి ఆ నేత్రాలు పెరిగివేసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చిందట అతనికి. అతను అప్పుడు అన్నాడు, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంతగా బతికిలాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు బుద్ధి వచ్చిందట? బలమంతా పోయిన తర్వాత, కళ్ళు పెరిగివేయబడిన తర్వాత, బానిసలాగా తిరగలి విసిరిన తర్వాత, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో గొలుసులతో కట్టివేయబడి ఆ యొక్క మరణానికి అప్పగించబోతున్నారు. ఆ దాగోను దేవతకి బలివ్వబోతా ఉన్నారు. అప్పుడు బుద్ధి వచ్చిందట. అప్పుడు బుద్ధి వచ్చి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి, ఇదిగో వాళ్ళు చేసిన దానికి నేను ప్రతీకారం ఒక్కసారి తీర్చుకుంటాను ప్రభా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు
ఆ యొక్క బలవాన్ని ఉపయోగించుకొని మెల్లగా వెంట్రుకలు రావటం మొదలవగానే బలం వచ్చింది ఆయనకి. ఆ యొక్క 2 స్తంభాల మధ్యలో కట్టివేయబడ్డాడు. 2 స్తంభాల మధ్యలో కట్టివేయబడ్డాడు. ఒక స్తంభాన్ని కుడి చేత్తో, రెండో స్తంభాన్ని ఎడమ చేత్తో ముట్టుకొని మెల్లగా దేవుని స్మరిస్తూ ఆ రెండింటిని త్రోసివేసినప్పుడు ఏమైందట, ఆ దాగోను దేవత గుడి అంతా కూడా పడిపోయింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ యొక్క గుడంతా పడిపోయి సంసోను బ్రతికున్నప్పుడు ఎంతమందిని చంపాడో అంతకంటే రెట్టింపైన జనాన్ని ఆయన చంపినట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? బలము పోయినాక, కళ్ళు పోయిన తర్వాత ఏమి లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది అని జ్ఞాపకం చేస్తుంది. మరొకరిని మనం చూస్తూ ఉన్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనంలో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీడని బుద్ధి గల వారిని అడిగిరి అని చెప్తున్నాడు దేవుడికి. ప్రభువు చెప్పినటువంటి ఉపమానం. ఆ ఉపమానం మనకు బాగా తెలిసింది. ఏంటది? మనుష్య కుమారుడు లేదా పెండు కుమారుడు రాబోతున్నాడని చెప్పినప్పుడు 10 మంది కన్యకలు సిద్ధపడి వచ్చారు. 10 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు. 10 మంది పెండు కుమారుడు ఎదుర్కోవడానికి వచ్చారు. 10 మంది కూడా దివిటీలు తీసుకొని వచ్చారు. 10 మంది కూడా దివిటీలు వెలిగించుకున్నారు. ఆ 10 మందికి కూడా అప్పటిదాకా 10 మంది కన్యకలు అని చెప్పుకుంటా వచ్చారు. ఆ 10 మంది కన్యకలు అప్పుడేమైందంట, పెండు కుమారుడు ఆలస్యం అవుతుందని విన్నప్పుడు, శబ్దం విన్నప్పుడు, ప్రకటన విన్నప్పుడు 10 మంది కూడా పండుకున్నారట, నిద్రించారట, కునికారట. 10 మంది కూడా మరలా శబ్దం వినపడింది. ఏమని? పెండు కుమారుడు రాబోతున్నాడు హో అనే శబ్దం వినపడింది. ఆ శబ్దం వినపడినప్పుడు 10 మంది లేచారు. వాళ్ళు గుర్రు పెట్టి నిద్రపోతే బుద్ధిహీనులు అయిపోలేదు. వాళ్ళు కూడా లేచారు. అందరూ లేచారు. 10 మంది లేచారు. 10 మంది లేచారు. 10 మంది వాళ్ళ డ్యూటీలు మళ్ళా వెలిగించుకున్నారు. 10 మంది డ్యూటీలు వెలిగించుకున్నారు. కానీ ఆ డ్యూటీలు వెలిగించుకున్న తర్వాత 5 డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి. 5 డ్యూటీలు మారిపోవటం ప్రారంభించింది. అప్పుడు దేవుడు చెప్తున్నామని 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అని వ్యత్యాసం చూపింది. అప్పటి వరకు 10 మంది కన్యకలే. 10 మంది పెండు కుమారుడు ఎదుర్కోవడానికి వచ్చారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళు బుద్ధి లేని వారు అంటున్నారంటే, వాళ్ళకి ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? దివిటీలు ఆరిపోతున్నప్పుడు. దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి అప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకి. అప్పుడు బుద్ధి వచ్చి అన్నదో, మాకు కొంచెం మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. 5 ఏం చేశారు? దివిటీలు తెచ్చుకున్నారు. వాటితో పాటు సిద్ధులు తీసుకుంటే ఇంకా డబ్బాలు తీసుకొని ఆ డబ్బాల్లో నూనె తెచ్చుకున్నారు. వాళ్ళు అందరూ లేచారు. అందరూ రాత్రి అంతా వెలిగించుకున్నారు. కానీ రాత్రి నూనె అయిపోయింది. ఆ నూనె అయిపోయినప్పుడు ఆరిపోవటం ప్రారంభించినప్పుడు ఆ మూతలు తీసి ఏం చేశారు? వాళ్ళు తెచ్చుకున్న నూనె అందులో పోసుకున్నారు కనుక మళ్ళా వెలుగుతున్నాయి. అయితే ఈ దివిటీలు తెచ్చుకొని సిద్ధలతో నూనె తెచ్చుకోవటువంటి 5 బుద్ధిహీనులు అయిపోయారు. బుద్ధి లేకుండా పోయారు. వారు బుద్ధి లేకుండా పోవటం వల్ల ప్రభు చెప్తున్నారు, వారు దివిటీలు ఆరిపోతున్నాయి కనుక వారు బుద్ధి వచ్చి ఇప్పుడు మాకు మీ దగ్గర ఉన్న నూనె కొంచెం ఇవ్వమంటే వాళ్ళేమన్నారు? వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు కదా. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు ఏమన్నారంటే, మీకు మేము కొంచెం ఇచ్చామనుకో, మళ్ళీ ఆలస్యం అయితే మళ్ళీ ఆరిపోతాయి. అర్ధరాత్రి వినపడింది కేక వాళ్ళకి. పొద్దున్నే వినపడితే డ్యూటీలతో పని లేదు కదా. తెల్లారిపోయినాక కేక వచ్చారనుకో, ఒక అరగంట ఎలిగితే చాలు. ఎందుకంటే అప్పుడుగా ఎదురు వచ్చేస్తారు చూస్తాం అనుకుంటారు. కానీ అర్ధరాత్రి వేళ ఆ కేక వినపడింది. పెండు కుమారుడు వేచి చేయించున్నాడు. అప్పుడు అర్ధరాత్రి వచ్చాడు. ఒక ఇంకా ఆలస్యం అయితే ఆ నూనె అయిపోద్ది కనుక మేము ఇవ్వమని చెప్పారు వాళ్ళు. అందుకే ప్రభు చెప్తున్నాడు, 5 బుద్ధి లేని కన్యకలుగా దేవుడు వర్ణించారు. వాళ్ళకి బుద్ధి ఎప్పుడు రావాలి? బయలుదేరేటప్పుడే రావాలి. ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఆలస్యం అయితే ఈ 5 చూశారు కనుక వాళ్ళు కూడా ఇదేంటి మీరు తెచ్చుకున్నారని వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళి మరలా సిద్ధంలో నూనె తెచ్చుకోవాలి. కానీ
వాళ్ళు సిద్ధంలో నూనె తెచ్చుకోకుండా మా బుడ్డిల నిండా నూనె ఉందిలే, ఇక డ్యూటీల నిండా సరిపోద్దులే అనుకొని వచ్చేసారు ధీమాతో. అయితే దేవుడు చెప్పినట్టుగా, ప్రభువు చెప్పినట్టుగా ఇక్కడ వారి యొక్క దివిటీలు ఆరిపోతుండగా వారికి బుద్ధి లేని వారుగా ఎంచబడ్డారు. అందుకని బుద్ధి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే ఆరిపోతున్నప్పుడు దివిటీలు, అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు ఎవరినో ఒకనయా కొంచెం నూనె పోయి అంటూ ఉంటాం చాలా. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మన జీవితాల్లో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటను వినాలి. ఆ మాట వినకపోవటం ద్వారా ఏమైందంటే బుద్ధిని కోల్పోతూ ఉన్నాము. ఆ బుద్ధిని కోల్పోయినట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో మరి త్రోసివేయబడేటువంటి వారంగా మనం ఉంటాం. దేవుడు త్రోసివేసినట్లయితే మన జీవితాలు దుర్భరం అయిపోతాయని చెప్తున్నాడు. దేవుడు త్రోసివేసినట్లయితే మనము అగ్నిగుండంలోనికి తీసుకొని పోబడతాం. అక్కడ మనకి భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది. అక్కడ ధనవంతుడైనటువంటి వాడు ఎలాగైతే యాతన పడి తన అన్నదమ్ముల కొరకు అయా భూమి మీదకి లాజర్ను పంపించుకుని అడుగుతున్నాడో అలాంటి పరిస్థితి మనం కూడా చూడవలసినటువంటి ఒక ఇబ్బందికరమైనదిగా ఉంటుందన్నమాట. చివరికి చెప్తా ఉన్నాడు కదా, అది మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. దేవుడిచ్చిన ఆశీర్వాదం పోతే కానీ బుద్ధి రాదట. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం ముందు 16-17 వచనాల్లో ఏశావు గురించి దేవుడు రాశాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనటువంటి వ్యభిచారం అయినటువంటి వాడు ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడిన వాడైనని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత బుద్ధి వచ్చిందట. జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు దేవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పెనుగులాడుకున్నారు. ఒకటి కాలు ఒకడు పట్టుకొని లోపలికి లాక్కున్నాడు. నేను ముందెళ్ళాలి. ఎలాగోలా వీడు ముందు బయటకు వచ్చేసాడు. వీడు వస్తా ఉంటే వీడు కాలు వెనకాల పట్టుకొని లాగుతూ ఉన్నవాడు అలాగే వాడు కాలు పట్టుకొని చేత్తోనే వాడు కూడా వెనక్కి బయటకు వచ్చేసాడు. అందుకని వాడిని లోపలికి లాగి వాడు వద్దాం అనుకున్నాడు. కానీ యాకోబు అనేవాడు వాడికంటే ముందు పాపం పెద్దోడు వీడు వేసాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినాక ఏమైంది, జ్యేష్ఠత్వాన్ని పొందాడు. ఎందుకంటే ఇశ్రాయేలులో మొట్టమొదట పుట్టినవాడికి జ్యేష్ఠ భాగం అనేది ఉంది. జ్యేష్ఠత్వం అన్నింటిలో కూడా ఎక్కువ వంతును వాళ్ళకి ఇస్తారు. కనుక ఆ జ్యేష్ఠత్వాన్ని దేవుడు అక్కడ ఏశావుకి ఇచ్చాడు. అయితే ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడట. దేనికోసం? ఒక్క పూట కూటి కొరకు అంటున్నాడు. దేని కొరకట? ఒక్క పూట కూటి కొరకు. ఎంత వాడుక భాషలో చెప్తున్నాడు చూసారా? భోజనం కోసం కాదు, ఒక్క పూట కూటి కొరకు. ఒక పూట కూడి లేకపోతే చచ్చిపోతామండి. ఎంత అలిచిపోయి ఉన్నా కానీ మంచిలు తాగి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవానికి మంచిలు తాగితే నీళ్లు తాగుతూ ఉంటే చాలా కాలం బతుకుతారు. కానీ ఇక్కడ ఒక్క పూట భోజనము లేకపోతే చచ్చిపోడు ఏశావు. కానీ యాకోబు మోసగాడు కాబట్టి అడగమంటున్నాడు, ఇదిగో నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను వండుకున్న అన్నం కొని నీకు ఇస్తాను. దాన్ని ఆపుకోలేక ఆకలిని దాని కొరకు ప్రయాసపడిన వాడే కడుపు కోసం ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడట. అది తిన్నాక కొంచెం కడుపు నెమ్మది పడ్డాక వాడికి ఏం ఆలోచన వచ్చిందంటే మరలా వెనక్కి వెళ్దాం అనిపించింది. మారు మనసు పొందాం అనుకున్నాడట. అవునాడు అక్కడ ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసము శ్రద్ధతో వెతికాను. దానికోసం శ్రద్ధతో వెతికాడట. ఒక్కసారి మనము నిబంధన ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ కొట్టేయడానికి వీలు లేదు. ఇంకా
బాబు నాకు ఒక్క పూట పెట్టావు కదా, నీకు 10 పూటలు పెడతాను, నాకు ఇచ్చారంటే ఇస్తాడా యాకోబు? ఇవ్వడు. వాడు ముందే చెప్పుకోవాలి, ఏమన్నా ఆకలిగా ఉందిరా తమ్ముడు, ఈ పూట అన్నం పెట్టు, నీకు కావాల్సిన భోజనం నేను ఇదిగో 10 దినాలు ఇస్తాను నేను చెప్పుకున్నట్టయితే పోయేదేమో. కానీ జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు, దానికోసం శ్రద్ధతో వెతికాడు. మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడిన వాడాయను. మనస్సు మార్చుకున్నప్పటికి కూడా అవకాశము చేజారిపోయింది. ఇంకెప్పుడు బుద్ధి వచ్చింది? బుద్ధి రాకుండా పోయింది. అందుకని దేవుని వాక్యలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనుష్యునికి బుద్ధి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఇబ్బంది కలిగినప్పుడే బుద్ధి వస్తుంది. తప్పిపోయిన కుమారుని జీవితంలో పందులతో కలిసి తిందాం అనుకున్నాడు పొట్టుని, కానీ పందులు తోసివేసినప్పుడు బుద్ధి వచ్చింది. అలాగే ఆ ధనవంతుడు మరి అగ్ని ఆరకుండా మండుతూ ఉన్నటువంటి ఆ యాతన పడతా ఉన్నప్పుడు అతనికి బుద్ధి వచ్చి నా దగ్గరకు రాకుండా అన్నదమ్ముల కోసమైనా సాయం చేయి ప్రభువా అని చెప్పి దేవుని లేకపోతే అబ్రహాముని వేడుకుంటా అప్పుడు బుద్ధి వచ్చింది అతనికి. అలాగే యోనాను చూసినప్పుడు నువ్వు నినివేకి వెళ్ళరా బాబు అంటే నినివేకి వెళ్ళకుండా తర్షీషు పారిపోయాడు. చివరికి దేవుడు ఆ చేప కడుపులో పడవేసి 3 దినాలు అయిపోయినాక యూదుల ఆచార ప్రకారంగా 3 దినాలు అయిపోతే ఇంకా వాళ్ళు ప్రాణం పోద్ది అనుకుంటారు. అయితే ఇక్కడ ప్రాణము పోయేటువంటి పరిస్థితి 3 దినాలు అయిపోయింది కనుక ఇంకా ఆచార ప్రకారంగా దాని ప్రకారంగా ఇక నా ప్రాణం పోయింది, ప్రాణాంతం వచ్చేసింది అనుకున్నాను. అప్పుడు బుద్ధి వచ్చి దేవునికి ప్రార్థన చేసింది. అలాగే సంసోను తన జీవితంలో నాజీరు చేయబడ్డవాడు దాన్ని మర్చిపోయి లోకం కోసం పరిగెత్తాడు. లోకము దాని యొక్క నటన గతించును అని చెప్పాడు. లోకము దాని నటన గతించిపోతాడు, లోకము దాని ఆశ గతించిపోతాడు. పరిగెత్తి చివరికి బలాన్ని పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, పరువును పోగొట్టుకున్నాడు. ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు ఫిలిష్తీయుల్ని అంతం చేయడానికి అతన్ని పుట్టించాడు కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ చివరి గడియలో బలాన్ని ఇచ్చాడు కనుక ఆ ఫిలిష్తీయులలో నుంచి ఇశ్రాయేలుకి విమోచన కలిగించిన వాడుగా అయ్యాడు. అలాగే మనం గమనిస్తూ ఉంటే కన్యకలుగా వచ్చినటువంటి వారు బుద్ధి లేకుండా సిద్ధలతో నూనె తెచ్చుకోకుండా పోయారు కనుక వాళ్ళ జీవితాల్లో బుద్ధి దివిటీలు ఆరిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. చివరగా ఏశావు తన జీవితంలో మారు మనసు పొందాలనుకున్నాడు. తను పోగొట్టుకున్న జ్యేష్ఠత్వాన్ని తిరిగి సంపాదించుకోవటానికి తమ్ముడి దగ్గరికి వెతుకుతూ ఉన్నాడు. కానీ వాడు ఎక్కడికో పారిపోయాడు. తల్లి ఆ సహాయం ద్వారా వాడు రాకుండా 21 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. 21 సంవత్సరాలు ఉండిపోయాడు. ఆ జ్యేష్ఠత్వం అనేది పోగొట్టుకున్నాడు. అలాగా మన జీవితాల్లో కూడా మనము బుద్ధి లేని పనులు చేయకుండా దేవుడు ఇచ్చినటువంటి బుద్ధి కలిగినటువంటి వారంగా మనం దేవునితో నడుచుకోవాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కలిగినటువంటి వాడు ఆయన. అందువలన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి కనుక మనము మరి బుద్ధి కలిగి జీవించేటట్లుగా మరి ప్రభువు మాటలు విని ఆయన మాట ద్వారా మన జీవితాలకి కావాల్సిన మేలును మనం తెచ్చుకోవాలి. ఆ మేలు ద్వారా మన జీవితాల్లో మనము దేవుని మహింపరిచే వారంగా మరి దేవుని ఘనపరిచే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మనందరం కూడా ప్రభువా నీ కృపను మాకు దయచేయను ఆయన. ఇదిగో తండ్రి, మేము చూసినటువంటి వారిలాగా మేము ఉండకుండా మా జీవితాల్లో ఎల్లప్పుడూ మరి మూర్ఖంగా ఉండకుండా, అవిధేయులుగా ఉండకుండా, ఆయన బుద్ధిని పోగొట్టుకొని శాపాన్ని కొని తెచ్చుకునే వారంగా మేము ఉండకుండా మా జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రభా మేము నీతో నడుచుకునే వారుగా మాకు సహాయం చేయను. మమ్మల్ని జ్ఞానవంతులుగా ఉంచి నడిపించి మాకు కలిగేటువంటి సమస్తమైనటువంటి అవిధేయతలో ఉంచి తప్పించి మేలు కలిగించి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాము. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాము. దేవాన్ని